నమస్తే వ్యూస్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, తెలంగాణ ఉద్యమకారులు, ఆల్కహాల్ నిషేధకులు, నాటక రంగంలో అపారమైన ఆసక్తి, అనుభవం కలిగిన వారు మిస్టర్ చేగొండి చంద్రశేఖర్ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మీ గురించి, మీకు నాటక రంగంలో ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది దాని గురించి మాట్లాడుకుందాం సార్. ముందుగా మీ ప్రాపర్ ఎక్కడో తెలియజేస్తారా? మాది నల్గొండ డిస్టిక్, మిర్యాలగూడ. అక్కడే పేరెంట్స్ ఉన్నారు ఇప్పుడు కూడా. సార్, మీరు పెరిగిన కుటుంబ పరిస్థితుల గురించి వివరిస్తారా? మా ఫాదర్ ఆఫీస్ సూపరింటెండెంట్ వర్క్ చేసి రిటైర్ అయ్యారు గవర్నమెంట్లో. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది కదా, దానికి రిలేటెడ్ వర్క్స్లో మిర్యాలగూడలో కూడా దానికి రిలేటెడ్ ఒక క్యాంపస్ ఉంది. అందులో ఆఫీస్ సూపరింటెండెంట్ వర్క్ చేసి రిటైర్ అయ్యారు. అమ్మ హోమ్ మేకర్ అంటే మేము ముగ్గురము. నేను పెద్దవాడిని, తర్వాత తమ్ముడు, సిస్టర్, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. సార్, మీ స్కూలింగ్ ఎక్కడ జరిగింది? ఎంతవరకు చదువుకున్నారు? స్కూలింగ్ మిర్యాలగూడలోనే జరిగింది, 10th వరకు. సరస్వతి శిశు మందిర్ అనే స్కూల్లో నేను చదువుకున్నాను, తెలుగు మీడియం. తర్వాత గ్రాడ్యుయేషన్, తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ, థియేటర్ ఆర్ట్స్ కోర్సు అండ్ తెలంగాణ ఉద్యమం, యాంటీ లిక్కర్ క్యాంపెయిన్ అండ్ ఇప్పుడు ఒక టీశాట్ అనే ఒక డిజిటల్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లో ప్రోగ్రామ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సార్, మీకు నాటక రంగంలో ఆసక్తి కలగడానికి కారణాలు ఏవైనా ఉన్నాయా? కారణాలు, నేను నా యాక్టివిజం కావచ్చు, నాకు ఎక్స్ప్లోర్ చేయాలి లేక రకరకాల ప్లేసెస్ అనే దాంట్లో నేను ఢిల్లీ, ముంబై అలా తిరుగుతున్నాను. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కొంచెం వర్క్ చేశాను. ఆ టైంలో నేను థియేటర్కి కూడా ఎక్స్పోజ్ అయ్యాను. అండ్ ఆ థియేటర్ అసలు ఇప్పుడున్న అన్ని ఆర్ట్ ఫామ్స్లో నాకు చాలా దగ్గరగా అనిపించిన థియేటర్ ఫామ్, ఒక ఆర్ట్ ఫామ్ థియేటర్, నాటక రంగం. ఎందుకంటే చాలా లైవ్గా ఉంటుంది, మనం లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కనెక్ట్ కావచ్చు. సో అట్లా నేను థియేటర్ అంటే ఇష్టము. దాని తర్వాత దాన్ని చిన్న చిన్న ప్రాక్టీస్ చేసుకుంటా, ఇంకొంచెం నా స్కిల్స్ని అకాడమిక్ లెవెల్లో కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని నిజాం కాలేజీలో 2 years కోర్స్ కూడా చేశాను. MA థియేటర్ ఆర్ట్స్ చేశాను. సార్, మీకు మీ పేరెంట్స్ సపోర్ట్ లభించిందా సార్? నా పేరెంట్స్ నా అన్ని నిర్ణయాలకు సపోర్ట్ చేశారు. అండ్ థియేటర్ అనేది కోర్స్ అనేది ఇది మంచి చదువే కాబట్టి దే హ్యావ్ సపోర్టెడ్ ఇట్. అయితే అందులో ప్యాషన్, ఇష్టము, ఆ ఇష్ట ప్రకారం చేయటము అంత ఎకనామిక్ రిసోర్సెస్ లేవు కాబట్టి నేను నా వర్క్ టీషర్ట్లో వర్క్ చేసుకుంటూ ఆ థియేటర్ని ఒక ప్యాషన్గా, నాకు ఒక క్రియేటివ్ అవుట్లెట్గా దాన్ని నేను వాడుకుంటున్నాను. అయితే థియేటర్ అనేది చాలా పవర్ఫుల్ అండ్ వ్యాస్ట్ మీడియము. అందులో మీరు అన్నట్టు నేను థియేటర్ ఆర్టిస్ట్ని మాత్రమే, యాక్టివిస్ట్ని. సో థియేటర్కి నేను ఎక్కువ కంట్రిబ్యూట్ కంటే నాకు థియేటర్ చాలా ఎక్కువ ఇచ్చిందనే చెప్పుకోవాలి. సో నేను యాజ్ ఎ సెడ్, నేను థియేటర్ని నేషనల్ లెవెల్లో ఎక్స్పోజ్, నేషనల్ థియేటర్ చూశాను అన్నట్టు. సో తర్వాత అవన్నీ పొలిటికల్ థీమ్తోని ఉన్న నాటకాలు అన్నట్టు. అట్లనే నేను థియేటర్ పాస్ కాగానే అంబేద్కర్ లైఫ్ హిస్టరీ మీద ఒక ప్లే చేసి అందులో చిన్న రోల్ చేశాను. అది కూడా కాకతాళీయమే, కాకపోతే అది నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తర్వాత బహుశా అక్కడి నుంచే నా యాక్టివిజంకి ఇంకొంచెము అది ఆ అంబేద్కర్ ఐడియాలజీ, అంబేద్కర్ నుంచి తెలుసుకోవటము అదొకటి హెల్ప్ అయింది అనేది నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్న విషయం ఒకటి. ఇంకోటి, థియేటర్ ఎనీ ఆర్ట్ ఫాము ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే ఆయనకు ఒక మంచి హెల్దీ అవుట్లెట్ దొరుకుతుంది.
ఇందాకన్నట్టు మీరు ఆల్కహాల్ నియంత్రణ ఉద్యమకారుడు అని. సో అందులో కూడా మీరు ఆల్కహాల్ బంద్ చేయాలంటే మరి వేరే ఆల్టర్నేట్స్ ఏమిటి ఏదైనా ఒక ఆర్ట్ పర్స్యూ చేయటం అని ఉంది. సో అట్లా మనిషి పర్సనల్ వ్యక్తిత్వ నిర్మాణంలో కూడా ఆర్ట్ అనేది చాలా ఉపయోగపడుతుందని నా అబ్జర్వేషన్. ఎస్పెషల్లీ థియేటర్లో నాకు కొంచెం అంబేద్కర్ ఐడియాలజీ పరిచయం కావటం, అందులో ప్లే చేయటం వల్ల అదొకటి ఒక కోణం అయితే, నాకు ఒక కొంచెం స్టేజ్ ఫియర్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ లేవుకుండా అన్నట్టు థియేటర్ హెల్ప్ చేసింది. సో అక్కడి నుంచి నాకు నా వ్యక్తిత్వమే మారిపోయింది. నాకు ఒక ఫియర్ అనేది పోయినాక నా కన్వర్జేషన్, మనుషులతో మాట్లాడటము, పబ్లిక్ స్పీకింగ్ చేయటము, చాలామందిని అడ్రస్ చేయటము, అండ్ పర్సుయేషన్ అంటే అందరినీ నేను అనుకున్న ఇప్పుడు యాంటీ లిక్కర్ క్యాంపెయిన్ ఉంది, సో దాన్ని కన్విన్స్ చేసే కెపాసిటీ రావటము, వీటన్నిటికీ మూలము నేను థియేటర్ ప్రాక్టీస్ చేయటమే అనేది నాకున్న అబ్జర్వేషన్. సో థియేటర్కి నేను ఇచ్చింది తక్కువ, తీసుకున్నది ఎక్కువ. సార్, థియేటర్ ఆర్టిస్ట్గా ఏ ఇయర్లో మీరు స్టార్ట్ చేశారు కెరీర్? నేను 2010. అయితే నేను స్కూల్స్ నుంచి కూడా మనకు రెగ్యులర్గా ఉంటాయి కదా, సో అందులో నేను యాక్టివ్గా ఉన్నాను. బట్ నాట్ యాజ్ ఎ సీరియస్ ప్రాక్టీషనర్, చేసుకుంటాము. కాకపోతే ఇక్కడి నుంచి ఒక డైరెక్టర్ అండ్ సూపర్విజన్లో డైలాగ్స్ ప్రాక్టీస్ చేయటము, అండ్ దాన్ని మెమరైజ్ చేసుకోవటము, రిహార్సల్ చేయటము, మంచి చెడులు డైరెక్టర్తో తీసుకోవటము, మళ్ళీ స్టేజ్ మీద అందరి ముందర పెర్ఫామ్ చేయటము, వాళ్ళ నుంచి రైట్ ఫీడ్బ్యాక్ వస్తే సంతోషపడటము. అండ్ థియేటర్ పెర్ఫామ్ చేయాలంటే సిటీస్లో అంటే కంఫర్ట్స్ ఉంటాయి, అండ్ రూరల్ ఏరియాస్కి, రిమోట్ ఏరియాస్కి పోయినప్పుడు వీ డోంట్ గెట్ ఎనీ ఫెసిలిటీస్. సో అన్ని హార్డ్ సిచ్యువేషన్స్లో కూడా మనము బిహైండ్ ద స్టేజ్ ఫేస్ చేసి, ఎలాంటి కష్టాలు నష్టాలు ఉన్నా కూడా అన్నీ పక్కకు పెట్టి, బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకున్నా బస్సులు, రిక్షాలు, ఆటోలు అట్లా వెళ్ళుకుంటా, థర్డ్ క్లాస్ అపార్ట్మెంట్స్లో వెళ్ళుకుంటూ వెళ్ళి, రూరల్ పార్ట్ ఆఫ్ తెలుగు స్టేట్స్కి వెళ్ళి మంచిగా పెర్ఫామ్ చేసి రావటం, ఇదంతా ఒక రకమైన మంచి ఒక ఎక్స్పీరియన్స్ అన్నట్టు. దాంతో దట్ హెల్ప్ మీ అలాట్. సార్, మీ స్కూల్ లైఫ్లో మీలో ఒక ఆర్టిస్ట్ని చూసి టీచర్స్ ఎవరైనా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అంటూ ఉన్నారా? అంటే వాళ్ళు ఎట్లా అంటే, మనకు ఏదో ఒక యాక్టివిటీ ఇవ్వాలి కాబట్టి మనకి ఇచ్చినారు. ఆ లెవెల్లో వాళ్ళకు ఒక రికగ్నిషన్ వాళ్ళ దృష్టిలో పడి ఇంకా చెయ్యి ఎంకరేజ్ చేసి, అంత లాంగ్ రన్లో మనం ప్రాక్టీస్ చేయలేదు అన్నట్టు. స్కూల్స్ ఎప్పుడో ఒక అకేషన్ వస్తుంది, ఆ అకేషన్లో ఇద్దరు ముగ్గురు కలిసి చేయండి అంటాం, చేస్తాము, అండ్ విల్ గెట్ సమ్ అప్రిషియేషన్ ఫ్రమ్ టీచర్, విద్యార్థుల నుంచి, మన ఫ్రెండ్స్ నుంచి వస్తుంది. అవి రిజిస్టర్ అయి ఉన్నాయి, బట్ దాన్ని కంటిన్యూ చెయ్యి, ఇంకా మళ్ళీ పెర్ఫామ్ చేయి అనే అనుభవాలు అయితే ఏం లేవు నాకు. మీకు బాగా ప్రశంసలు తెచ్చిపెట్టిన క్యారెక్టర్ ఏదైనా ఉందా సార్? దాదాపు నేను ప్రశంసలు అంటే రాజగృహ ప్రవేశం అని అంబేద్కర్ లైఫ్ హిస్టరీ మీద 2 పార్ట్స్, అందులో నేను అంబేద్కర్కి ఎగనెస్ట్గా చేయాలన్నట్టు. ఓకే. బ్రాహ్మణ్ క్యారెక్టర్, గుడిలోకి రానియకపోవటం, అక్కడ కమ్యూనిటీ వాళ్ళని మనం రానియకపోవటం క్యారెక్టర్, అండ్ చాలా అంటే విలన్షిగా ఉండాలి, అండ్ నేను బాగానే పెర్ఫామ్ చేశాను. చాలా లౌడ్గా ఆ విలనీనెస్ తీసుకొని వచ్చాను. అండ్ యానంలో ఒక మినిస్టర్ ఉన్నాడు, కృష్ణమూర్తి సంథింగ్, ఆయన తర్వాత వచ్చి నన్ను సపరేట్గా మెచ్చుకుంటాడు. అండ్ మెయిన్ లీడ్స్ కంటే అంటే మిమ్మల్ని చూడంగానే ఐ కుడ్ రిలేట్
హౌ అవర్ కమ్యూనిటీ వాట్ కైండ్ ఎలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చిందో, అంటే మీరు ఆ విలనిజాన్ని చాలా జాగ్రత్తగా చూపించారు అని చెప్పాడు. ఇంకో చోట అప్రిషియేషన్ ఏంటంటే, ఇట్లనే రూరల్కి వెళ్తే కొంతమంది చొప్పులేశారు నా మీదకి. అంటే ఇట్స్ నాట్ దట్, అంటే వాళ్ళు లీనమైపోయారు అన్నట్టు. సో నీ నిజమైన చెడు వాడిని అన్నట్టు వేస్తే ఇంక మళ్ళీ తర్వాత అయిపోయినాక తర్వాత అప్పటి నుంచి మా డైరెక్టర్ గారు, ఇదంతా నాటకము, మీరు భావోద్వేగాలకు లోను కాకండి, మనం పరిస్థితి ఎలా ఉన్నా చెప్పటం ఉద్దేశం, కానీ వీళ్ళు నాటకమే చేస్తున్నారు అని ఒక చిన్న సూచన, ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడేది. అది ఇబ్బందికరమైన పరిస్థితి అని ఒక విధంగా చూస్తే, నా పెర్ఫార్మెన్స్ని వాళ్ళని అలా రియాక్ట్ అయ్యేలా చేసింది కాబట్టి యువర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ రికగ్నైజ్డ్, యువర్ బెటర్ పెర్ఫార్మర్, బెస్ట్ పెర్ఫార్మర్ అని మా డైరెక్టర్ మెచ్చుకునేవాడు అన్నట్టు. అట్లా నాకు ఆ రోళ్ళు చాలా మంచి రోల్. తర్వాత తెగారం అని ఒక ప్లే ఉంది. అంటే మనకు యూజువల్గా విలేజెస్లో పూనకాలను వస్తుంటాయి. సో అందరూ నిజంగానే అది దేవుళ్ళు మనకు ఆహ్వానించారు అనేది ఉంటుంది. కాకపోతే అది కారణం కాదు, కింది సెక్షన్స్ వాళ్ళకే వస్తుంటుంది. ఎందుకంటే ఎస్పెషల్ లేడీస్కి వాళ్ళు సప్రెస్డ్ అయి ఉంటారు కాబట్టి అలాంటి మ్యూజిక్ వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు యాజ్ ఏ అవుట్లెట్ ఒక వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటారు. అది దేవతలని మనం చేస్తుంటాం, దానికి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది ఒక లైన్. అందులో నేను విలేజ్ సర్పంచ్ క్యారెక్టర్ వేసాను. దానికి కూడా నాకు నేను చేసిన హ్యూమర్కి అక్కడ విలేజ్ అట్మాస్ఫియర్లో ఎంత అంటే సర్పంచ్ లెవెల్లో ఎట్లా ఏ లెవెల్లో పాలిటిక్స్ చేస్తారు అవి చాలా జాగ్రత్త చేశాను. దానికి కూడా నాకు మంచి అప్రిషియేషన్ అవార్డ్స్ వచ్చాయి. సార్, ఒక ఆర్టిస్ట్ ఒక రోల్ ప్లే చేయాలంటే ఇచ్చిన క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది కదా. సో మీరు అంబేద్కర్కి ఆపోజిట్గా రోల్ ప్లే చేసినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? అంటే జనాలు అందులో ఇన్వాల్వ్ అయ్యి కొట్టడానికి రెడీగా వచ్చేసారు కదా మిమ్మల్ని. మీరు అంబేద్కర్కి ఆపోజిట్గా రోల్ ప్లే చేసినప్పుడు ఇంటర్నల్గా మీరు ఏమైనా ఫీల్ అవుతారా, లేదా ఇచ్చిన క్యారెక్టర్నే చూసుకుంటారా? క్యారెక్టర్ వైజ్గానే చూసుకుంటారా? క్యారెక్టర్ వైజ్గానే చూసుకుంటారు. ఓకే. ఇప్పుడు అట్లా చూసుకోవాలి. అట్లే చూసుకుంటే మంచిగా పెర్ఫామ్ చేయగలుగుతామే ఉంటుంది. మనకు తెలిసిపోతుంది కదా మనం చేసేది యాక్టింగ్ అని. క్యారెక్టర్ వైజ్గానే చూసుకుంటాను. కాకపోతే ఆ క్యారెక్టర్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నానేమోనని అప్పుడప్పుడు అనుమానం వచ్చి కొంచెం డౌన్ అవుతూ ఉంటాము. కొన్నిసార్లు అది ఇన్వాల్వ్ అవడం వల్ల ఆర్ట్కి పెర్ఫార్మెన్స్కి ఏమీ నష్టం కాదు, కాకపోతే మనకే నష్టం. ఒక లిమిట్ కంటే ఎక్కువ ఎమౌంట్ కావద్దు కదా. ఓకే. సో అది చిన్నగా ప్రాక్టీస్ ద్వారా వచ్చింది. సార్, స్టార్టింగ్లో స్టేజ్ ఫియర్, కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అలా ఏమైనా ఇబ్బంది పడి డ్రాప్ అయిన సంఘటన ఏమైనా ఉన్నాయా? అయ్యో, డ్రాప్ కాలేదు, కానీ నాకు విపరీతమైన యాంగ్జైటీ వచ్చింది. ఒకసారి అంటే ఊకే వాష్రూమ్ పోవాల్సి వచ్చేది. ప్రతి నేను వింగ్లోకి వచ్చినాక అవసరం లేకుండా కూడా పదే రివర్స్ చేసుకొని చూసుకొని చేయటము అట్లా చేసినాను. ఆ చిన్నగా ఆ యాంగ్జైటీ లెవెల్ అయితే కొంచెం యాంగ్జైటీ, కొంచెం స్ట్రెస్ ఉండటం కూడా మంచిదే. ఓకే. ఎందుకంటే బెటర్గా చేయాలన్న అంటే అలర్ట్నెస్ కూడా ఉండాలి కదా. ప్రతి డైలాగ్ గుర్తుండాలి, అలర్ట్గా ఉండాలి, పెర్ఫామ్ చేయాలి, అది లైవ్. సో దాన్ని కొంచెం స్ట్రెస్ అంటారా, యాంగ్జైటీ అంటారా తెలియదు, కానీ ఒక రకమైన జాగ్రత్త ఉండటం కూడా ఇంపార్టెంట్. అట్లా ఉండటం వల్ల మనం అన్నెసెసరీ వేరే వాళ్ళతో మాట్లాడము,
ఆ క్యారెక్టర్లో ఉండిపోతాము, దానిని ఇంకెంత బెటర్గా పెర్ఫామ్ చేస్తామని ఉంటుంది. ఒక క్యారెక్టర్ని 100 సార్లు చేసినాం అనుకోండి, 100 సార్లు 100 రకాలుగా చేయాలి అంటే అలర్ట్నెస్ కావాలి. అప్పుడే మనకు కూడా సంతృప్తి ఉంటుంది. లేకుంటే చూసే వాళ్ళకి కానీ, లేకుంటే కో ఆర్టిస్ట్లకు కానీ, లేకుంటే డైరెక్టర్కి కానీ బోర్ కొట్టదు. సో ఆ అలర్ట్నెస్ కావాలి. దాన్ని నేను అలర్ట్ అంటున్నా, కొంతమంది కొంచెం స్ట్రెస్, కొంచెం యాంగ్జైటీ కూడా కావాలని అంటారు. కాకపోతే దాన్ని మళ్ళీ అది ఎంత ఉండాలంటే అంతే ఉండాలి, లేకుంటే డైలాగ్స్ మర్చిపోతాము. కాదు, ఎవరైనా ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది అనుకోండి, ఎవడన్నా హరీషేంద్ర ఈ ఏదో అన్నాడు, బూతులు తిట్టాడు, అప్పటికి మనం బ్లాంక్ అయిపోయి ఆగిపోతాం. కొన్నిసార్లు జరుగుతుంది. సో ఆ లెవెల్ యాంగ్జైటీ నాకు ఎప్పుడు రాలేదు అనుకోకుండా. అది అందరికీ వస్తుంది, నాకని కాదు. ఎందుకంటే మేము ప్లే చేయాలంటే ఒక 2 నెలల ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ప్రతిసారి ఆ ప్లే 2-3 రోజులు ఉందనగా కూడా మొత్తం స్టేజ్ మీదకి వచ్చి చేస్తాం. ఇంకో గంటలో ప్లే ఉందనగా కూడా ఆ పెర్ఫామ్ చేస్తాం. సో ఇదంతా మాకు అలవాటు అయ్యే ఉంటుంది కాబట్టి తప్పులు అయ్యే అవకాశమే ఉండదు, బ్లండర్స్ అయ్యే అవకాశమే ఉండదు. థియేటర్కి ఆ పెర్ఫార్మెన్స్, ఆ ప్రాక్టీస్ చాలా అవసరము, ఉపయోగపడుతుంది. సార్ మీరు ఇప్పటికీ క్యారెక్టర్ చేస్తూనే ఉంటారా? థియేటర్ ఆర్టిస్ట్గానే కంటిన్యూ అవుతున్నారా? చేస్తున్నాను. నాకు 2-3 నెలలకు ఒకసారైనా చేయాలి, చేయకుంటే ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. యాజ్ ఐ సెడ్, I haven't contributed much to theatre, but theatre gave me so much because it gives me a healthy creative outlet. అక్కడ పోయినాక నేను ఒక క్యారెక్టర్ వెళ్ళి ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, లేకుంటే గట్టిగా అరవడం వల్లనో ఏదో ఒకటి చేయడం వల్ల జనరల్గా ఒక స్టేబుల్ అవుతూ ఉంటుంది. సో దట్స్ వాట్ మై అబ్జర్వేషన్. అయితే నాట్ ఓన్లీ దట్, అదే ఆర్ట్కి కాదు, అన్ని ఆర్ట్ ఫామ్స్కి ఆ లక్షణం ఉంది. సో ఏదో ప్యాషన్తో ఆర్ట్ ప్రాక్టీస్ చేయటము, దాంట్లో ఎక్సెల్ అయ్యి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కావటము అదొక రూటు. ఇంకా మామూలుగా ఆర్డినరీ సిటిజన్గా, ఆర్డినరీ పర్సన్ ఏదో ఒకటి ఆర్ట్ ప్రాక్టీస్ చేయటము కూడా మంచిదే అనేది యాజ్ ఎ థియేటర్ ఆర్టిస్ట్ నేను. సార్ మీ ఫ్యామిలీలో ఎవరైనా మీలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చారా, లేకపోతే మీరే ఫస్ట్? మీ ఫ్యామిలీ నుంచి మీరే ఫస్ట్? సార్ మీరు స్టార్ట్ చేసినప్పుడు నాటక రంగానికి ఎలాంటి క్రేజ్ ఉంది ప్రజల నుంచి, ఇప్పుడు ఎలా ఉంది? యాక్చువల్గా నాటక రంగానికి నేను వచ్చినప్పటి నుంచే పెద్ద క్రేజ్ ఏం లేదు. ఓకే. బహుశా 70s ఎప్పుడైతే సినిమా మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చినాక నాటకంకి వ్యూయర్స్ తగ్గిపోయారు అనేది ఒక అంచనా, అభిప్రాయం. ఓకే. అయితే అది ఒక పవర్ఫుల్ ఆల్టర్నేటివ్ ఆర్ట్స్కి, విజువల్ మీడియంకి వచ్చింది. అంటే అన్ని కళలు కలిసి ఒక కథ, సంగీతము, యాక్టర్స్, మంచి డ్రామా, అన్ని రకాల ఎమోషన్స్, ఒక సమాహార కళ అంటారు అన్నట్టు. ఆ సమాహార కళకి ఆల్టర్నేటివ్ కెమెరా సినిమా వచ్చింది. సో అప్పుడు ఇది థియేటర్కి పవర్ఫుల్ ఆల్టర్నేటివ్ కాబట్టి దీనికి అభ్యర్థులు తగ్గింది. ఇక్కడికంటే మళ్ళీ రావాలిగా ఇక్కడ దాకా, ఒక పెర్ఫామ్ చేస్తారో అక్కడ థియేటర్ ఆడిటోరియంకి రావాలి. కానీ దీనికి ఒక విలువ ఉంటుంది కదా, అది మాత్రం పడిపోలేదు. అది సినిమా ఒక రోజుకి నాశనమైనా కూడా థియేటర్కి పడిపోదు. ఎందుకంటే ఏ దానికి లేనిది లైవ్. నేను ఎట్లా ఎమోట్ అవుతుంటానో ఒక ఆడియన్గా డైరెక్ట్ చూస్తాడు ఆ ఎమోషన్, మధ్యలో ఏ డిజిటల్ ఉండదు. అదొక్కటి థియేటర్కి ప్లస్. సో ఆ లైవ్ సినిమా ఇవ్వలేదు. సో ఫర్ వేరియస్ రీజన్స్ డ్రామా కానీ, మంచి మ్యూజిక్ కానీ, క్లోజప్స్ కానీ సినిమా ఇచ్చినా కూడా ఈ లైవ్ అనుభూతి, ప్రత్యక్షమైన అనుభూతి ప్రేక్షకునికి థియేటర్ ఇవ్వగలుగుతుంది. సార్ మీరు ఈ నాటక రంగానికి హాబీగా ఎంచుకొని వచ్చారా, కెరీర్గా ఎంచుకొని వచ్చారా? అంటే నాకు రెండు, అంటే కెరీర్ అయితే సంతోషపడేవాడిని. అంటే నాటక రంగంలో మన తెలుగులో ఇంకా ప్రొఫెషనల్ థియేటర్ డెవలప్ కాలేదు. ఒకవేళ ప్రొఫెషనల్ థియేటర్ అంటే నేను ఒక యాక్టర్గా నా సర్వైవల్ కూడా
దాంతో పాటు దాని రెమ్యునరేషను, దానికి శాలరీను వచ్చే విధంగా ఇంకా ఏర్పడలేదు. ఒకవేళ ఏర్పడితే మాత్రం ఐ డోంట్ మైండ్ టు చూస్ దట్ కెరీర్. ఇప్పుడున్న వాతావరణంగా మాత్రం ఇంకా ప్రొఫెషనల్ థియేటర్కి అనుకూలంగా లేదు. సో థియేటర్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ థియేటర్కి మనీ కూడా ఉంది. బట్ మనము ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసేంతగా ఇదే రాలేదు. సో ఇప్పటివరకు అయితే ఇష్టంగా చేస్తున్నాను, హాబీ కూడా కాదు, ఇష్టంగా దాన్ని ప్రొఫెషనల్గా ఏదో ఒక విధంగా ప్రొఫెషనల్ థియేటర్ నాకు నేను చేసుకోవటము, లేకుంటే మేము మా థియేటర్ ఆర్టిస్టులు అందరూ దానికి ఒక మార్కెట్ క్రియేట్ చేయటము అయితే ఆ ప్రయత్నాలు అయితే ఉన్నాయి. నథింగ్ సచ్ హ్యాపెండ్ అట్. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి కెరీర్ నడుస్తుంది ఇది నాటక రంగం? 13 నుంచి 14 ఇయర్స్ అండి. 13 to 14 ఇయర్స్. ఒకవేళ ఎవరైనా నాటక రంగాన్ని కెరీర్గా ఎంచుకొని రావాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? అంటే 2-3 చోట్ల ఉన్నది పెర్ఫార్మెన్స్ కాకుండా. అండ్ నాటకము ఒక అకాడమిక్ క్వాలిఫికేషన్ అన్ని యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. నిజాం కాలేజ్, ఓయూ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, హెచ్సియు అండ్ చాలామంది చాలా ఎన్ఎస్డి అండ్ బెంగళూరులో అన్ని చోట్ల నాటకము యాజ్ అకాడమిక్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి. సో దాన్ని మళ్ళీ కెరీర్గా అంటే దాంతో ఒక థియేటర్ ఆర్ట్స్ టీచర్గా యాజ్ ఎ సెడ్ ఇది ఎంటర్టైన్మెంట్ కాకుండా వ్యక్తిత్వ నిర్మాణంలో కూడా ఆర్ట్ హెల్ప్ చేస్తుంది అన్నప్పుడు స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో థియేటర్ డ్రామా అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అక్కడ మనం టీచర్గా వెళ్ళచ్చు. సో థియేటర్ ఆర్ట్స్ చేసిన వాళ్ళకి అక్కడ చిల్డ్రన్ థియేటర్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. వన్. ఇంకొకటి ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎవరికైనా స్కిల్ కావాలి కదా. స్కిల్ ఇప్పుడు ఇది ఎనీ పెర్ఫార్మింగ్ ఆర్ట్ ప్యాషన్తో పాటు స్కిల్ ఉండాలి. ప్యాషన్తో పాటు స్కిల్ ఎట్లా వస్తుంది? ప్రాక్టీస్తో వస్తుంది. డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, క్యారెక్టర్స్, అనేక పరిస్థితులు థియేటర్లోనే ఆ ప్రాక్టీస్ జరుగుతుంది. ఒకవేళ అక్కడి నుంచి సినిమా వాళ్ళకి ఇంకా అలవాటు కాలేదు, సినిమా వాళ్ళకు టాలెంట్ పికప్ చేసుకోవాలంటే థియేటర్ వైపు ఇప్పుడిప్పుడే చూస్తున్నారు. సో థియేటర్ నుంచి వాళ్ళు రైట్ టాలెంట్ని పికప్ చేసుకుంటే వీళ్ళకు కోకళ్ళు దొరుకుతారు. అప్పుడు దట్ సినిమా కొంచెం కమర్షియల్ మీడియం కాబట్టి ఈ ప్రాక్టీస్ సినిమా కానీ టీవీ సీరియల్స్ కానీ ఈజీగా వాళ్ళకు ఒక జాబ్, ఒక డబ్బులు ఇచ్చే ప్రొఫెషన్గా మారే అవకాశం ఉంటుంది. ఈ స్కిల్ అక్కడ అప్లై అవుతుంది. సో అట్లా ఒక థియేటర్ ప్రాక్టీషనర్కే ఒక థియేటర్లోనే వండుకుంటూ డబ్బులు సంపాదించాలి యాజ్ ఎ కెరీర్గా అంటే కూడా అన్నీ ఉండాలంటే కొంచెం ఒక నేషనల్ అప్రోచ్ ఉండాలి. అంటే ఒక టీం ఏర్పరచుకోవాలి, అన్ని లాంగ్వేజెస్లో మనము ప్రాక్టీస్ చేసినట్టు ఉండాలి. సో ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో ఇంకా లేదు, కానీ హిందీ, గుజరాతీ, మరాఠీ, ఇంగ్లీష్ థియేటర్కి ఒక ప్రొఫెషనల్ లుక్, వాళ్ళు ఆ కెరీర్ చేసుకునే వాళ్ళకి ఫైనాన్షియల్గా సస్టైన్ అయ్యే కెపాసిటీ ఉంది. మన తెలుగుకి ఇంకా రాలేదు. సార్ సినిమా ఆర్టిస్ట్కి థియేటర్ ఆర్టిస్ట్కి మధ్య డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? అంటే వాళ్ళ స్కిల్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి సార్ కంపారిజన్స్ చేసుకుంటే? బేసిక్గా ఏముండదు, కాకపోతే థియేటర్ వస్తే సినిమా ఈజీగా చేయొచ్చు. చిన్న డిఫరెన్స్ ఏంటంటే థియేటర్ ఆర్టిస్ట్ కొంచెం లౌడ్గా ఉండాలి. ఎందుకంటే సినిమాలో ఫేస్ ఒక్కటి చూపిస్తారు, ఎంత క్లోజ్ అంటే అంత జూమ్ చేసుకోవచ్చు. అండ్ సినిమా వాళ్ళు కూడా టేక్స్ మీద టేక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా సార్, కానీ థియేటర్ ఆర్టిస్ట్కి అలా ఉండదు, ఒకే ఛాన్స్ ఉంటుంది. వన్స్ స్టేజ్ ఎక్కామంటే ఇంకా కంప్లీట్ చేసుకొని దిగాలి, అంటే ఒక టాస్క్ లాగానే కదా కంపేర్ టు మూవీ ఆర్టిస్ట్. అవునవును, అదే స్కిల్ ఒక్కసారి
స్టేజ్ మీదకి ఎంటర్ అయినాక ఒక 1 అవర్ 1.5 అవర్ 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఉంటుంది. వస్తుంటారు పోతుంటారు. అప్పుడు అదంతా ఒక రకమైన ప్రాసెస్ అన్నట్టు. ఒక నేనైతే యజ్ఞం అంట, ఇంకేమేమో అంట. సో అదంతా అది టాలెంట్ వితౌట్ ఎనీ మిస్టేక్ మీరు అది ప్రాక్టీస్లో ఉంచారనుకోండి, ఇంకా మిమ్మల్ని కొట్టేసేవాడే ఎవడు ఉండడు. సినిమాలో ఈజీగా చేసేస్తారు, చాలా ఈజీగా. అంటే అది పని లెక్కనే కొట్టదు. సినిమా వాళ్ళు దే షుడ్ లుక్ హియర్. ఇంతమంది థియేటర్ ఆర్టిస్ట్ ప్రొడ్యూస్ అవుతున్నారు, వాళ్ళకు టాలెంట్ పుల్ చేసుకోవాలి, కంటెంట్ని జాగ్రత్త క్రియేట్ చేయాలి, డైలాగ్స్లు చెప్పటంలో కూడా అనేక వేరియేషన్స్ ఉంటాయి. పూర్తిగా మెమొరైజ్ చేసి చెప్పటమే కాకుండా చాలా న్యూయాన్సెస్, చాలా డైమెన్షన్స్ ఉంటాయి. అవన్నీ ప్రాక్టీస్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారని సినిమా వాళ్ళు, న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ రియలైజ్ అవుతున్నారు, కొంచెం అది అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు తెలియకుండానే కొంచెం ప్యారలల్ సినిమా అంటే ఒక వయామిడ సినిమా మీకు క్వాలిటీ కనిపిస్తుంటుంది. బికాజ్ ఆ క్వాలిటీ ఏంటంటే ఆ పెర్ఫార్మెన్స్లో క్వాలిటీ అన్నట్టు. వాళ్ళందరికీ థియేటర్ ప్రాక్టీస్, థియేటర్ బ్యాక్గ్రౌండ్, థియేటర్ క్వాలిఫికేషన్ ఉంది. ఆటోమేటిక్గా మీకు ఆ క్వాలిటీ కనిపిస్తుంది. సో అట్లా ఇక్కడ కూడా ఒక స్టాండర్డ్ పెరగాలంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు, పాస్ అవుట్ అయిన వాళ్ళ వైపు చూసుకోవాలి. అంత ఓపిక ఉండాలి, టాలెంట్ సెర్చ్ చేసేంత ఓపిక, వాళ్ళకి క్యారెక్టర్స్ని అర్థం చేయించేంత ఓపిక ఉండాలి. ఇక్కడ భవిష్యత్తు నాకు కనిపించింది అనేది 100 మంది వస్తుంటారు, చేస్తారు, ఫోటోలు ఇచ్చిపోతుంటారు. చదువు రాని వాళ్ళు ఎవరెవరు ఇచ్చి వాళ్ళు వచ్చి మాకు ఏది ఇచ్చిన ప్రాబ్లం లేదు, రెమ్యురేషన్ లేకుండా ప్రాబ్లం లేదు, మేము సినిమాలో కనపడితే చాలా 100 మంది ఉంటారు. ఓకే. సో అట్లా వాళ్ళు వస్తున్నారు కదా, దే హ్యావ్ మచ్ డిమాండ్, వాళ్ళ ఆఫీస్కే వస్తుంటారు. సో దే డోంట్ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఎనీబడి. సార్, ఒక థియేటర్ ఆర్టిస్ట్కి మూవీలో ఛాన్స్ వస్తే సర్వే అవ్వడం ఈజీ అంటారా? ఒక మూవీ ఆర్టిస్ట్కి థియేటర్ ఆర్టిస్టంలో చేయాలంటే కొంచెం ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందేమో కదా సార్? యాక్టింగ్ సేమే, మూవీ వాళ్ళు ఇక్కడికి వాళ్ళకి టైం ఉండదు. ఒకసారి ఫేమస్ అయిపోయినాక వాళ్ళకి టైం ఉండదు. సో మూవీలో చేస్తున్న వాళ్ళు సమయం ఉంటే థియేటర్ కూడా ప్రాక్టీస్ చేసుకోమని చెప్తా. ఎందుకంటే మూవీ సంవత్సరానికి ఒక 6 నెలలకు ఒకసారి ఛాన్స్ వస్తుంది, మిగతా అప్పుడు సాధన కదా. ఐ సజెస్ట్ దెమ్ టు ప్రాక్టీస్. మీకు ఏమైనా ఛాన్సెస్ వచ్చాయా సార్ మూవీస్లో? చేశారా? ఎన్ని మూవీస్ వరకు చేసి ఉంటారు సార్ మీరు? 5-6 చేశారు. అంటే ఎలాంటి రోల్ వచ్చింది సార్ మీకు? ఫ్రెండ్స్ క్యారెక్టర్ వచ్చింది. ఒకసారి నేను చేసే పని యాంటీ లిక్కర్ క్యాంపెయిన్ సాయి పల్లవితో వచ్చింది. అండ్ జార్జ్ రెడ్డి అనే సినిమాలో కొంచెం మంచి క్యారెక్టర్ చేశా. ఒకటి 2 డైలాగ్స్ ఉన్నవి కూడా వచ్చినాయి. అండ్ దే అప్రిషియేట్ మీ. అదే ఇంత సింపుల్గా చేసేసావు, ఐ షుడెంట్ హవ్ గివెన్ దిస్ రోల్, నీకు లెంత్ రోల్ ఇవ్వాల్సి ఉండే అంటే అప్పుడు నేను చెప్తుండే అన్నట్టు, సార్ ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ అని అంటే, ఓకే నవ్ ఐ అండర్స్టూడ్, నేను నెక్స్ట్ అప్పుడు ఇంకో సీన్ కూడా యాడ్ చేయటము, లేకుంటే నేను నెక్స్ట్ సినిమాకి మీరు రావాలి అనటము అవుతుంటాయి. సో థియేటర్ అక్కడ కూడా హెల్ప్ అయింది. సార్, సాయి పల్లవితో చేసిన మూవీ ఏం మూవీ సార్? చిన్నదే రోలు, విరాట పర్వం అనే దాంట్లో. ఓకే. థియేటర్ రంగంలో ప్రాక్టీస్ చేసి మూవీస్లోకి వచ్చి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా సార్? ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు బాలీవుడ్లో ఉన్న చాలా నసీరుద్దీన్ షారుఖ్ ఖాన్ కూడా థియేటర్ నుంచే వచ్చాడు. అండ్ ఆల్మోస్ట్ అందరు పాపులర్, నవాజ్ ఎవరో ఉన్నాడు, ఆయన గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్లో ఉన్న వాళ్ళందరూ. అండ్ వెబ్ సిరీస్లు ఇప్పుడు ఓంపురి, ఒక వెటనరీ యాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా తనిఖీల భరణి, ఝాన్సీ గారు, ఇట్లా చాలామంది ఉన్నారు. చిన్న అంటే ఆయన పేరు ఉంది,
శివాలో యాక్ట్ చేసిన యాదగిరి అని. అయితే ఎప్పుడైతే తెలుగు సినిమా ఎవాల్వ్ అయిందో అప్పుడు థియేటర్ ఉంటుండే కదా. సో థియేటర్ నుంచి అప్పుడు ఆ టాలెంట్ థియేటర్ నుంచే తీసుకునేవాళ్ళు. పాత యాక్టర్సెస్ ఆల్మోస్ట్ అందరికీ థియేటర్ అనుభవం ఉంది. అప్పటి హీరోలు ఉన్నవాళ్ళు, జగ్గయ్య వాళ్ళందరూ ఉంటారు కదా, నాగేశ్వరరావు అండ్ హీరోయిన్స్ సావిత్రి, వీళ్ళందరికీ నాటకరంగా అనుభవం ఉంది. వాళ్ళ ప్రాక్టీస్ అంతా అందులోనే వచ్చింది. ఎందుకంటే అప్పుడు నాటకమే ఎంటర్టైన్మెంట్ మీడియం. తర్వాత సినిమా వచ్చింది, వాళ్ళకి టాలెంట్ ఇక్కడి నుంచి చూస్తున్నారు. ఇప్పుడు చూడటం తగ్గింది. సో ఇప్పుడు థియేటర్ బేస్ ఉన్నవాళ్ళు కూడా మంచిగానే ఉన్నారు. తెలుగులో తక్కువ. ఇప్పుడు దాంట్లో చూసుకుంటే వాళ్ళకి ఫిల్మ్ స్కూల్స్, ఫిల్మ్ యాక్టింగ్ కూడా ఒక సపరేట్ వింగ్ ఉంది కాబట్టి అక్కడ కూడా థియేటర్ వాళ్ళే చెప్తారు, ఇదే దేశం చేస్తారు. వాళ్ళకి థియేటర్ ప్రాక్టీస్ అవసరం రాకుండా అవకాశాలు వస్తున్నాయి. బట్ స్టిల్ వీ కెన్ సీ దట్ డిఫరెన్స్. నాటక రంగానికి వ్యూవర్స్ తగ్గడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే వాళ్ళకు సోర్స్ ఎంటర్టైన్మెంట్ సోర్స్ వేరే వచ్చాయి కదా. సినిమా ఉంది, సీరియల్ ఉంది, వెబ్ సిరీస్ ఉన్నాయి, ఓటీటీ ఉంది. ఇంట్లో కూర్చుంటేనే వాళ్ళకు దొరికిపోతుంది కాబట్టి ఒకటి అది ఒక మేజర్ కారణం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాటక రంగంలో కూడా ఇంకా ఎకనామికల్గా, అంటే అది కమర్షియల్ థియేటర్ కాదు కాబట్టి దాంట్లో రావాల్సిన అన్ని మార్పులు, అంటే ఆర్టిస్ట్గా నేను అవైలబుల్ ఉంటా, కానీ లైటింగ్, సెట్, కొత్త మ్యూజిక్ క్రియేట్ చేయటము, ఆడిటోరియం రెంట్ చేసుకోవటము, ఇవన్నీ ఫైనాన్సెస్తో కోరుకున్నాయి. ఇవి కూడా కలిస్తేనే మంచి పెర్ఫార్మింగ్ ఆర్ట్ అవుతుంది. ఇవి కొత్తగా క్రియేటివ్గా అప్డేటెడ్గా అవ్వలేకపోతున్నాయి, ఎందుకంటే డబ్బు లేకపోవటం. అదొక డ్రాబ్యాక్ థియేటర్కి. అయినా కూడా స్టిల్ యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, థియేటర్కి ఏంటంటే ఒక ప్రత్యక్షంగా ప్రేక్షకుడు చూస్తాడు అన్నట్టు ఆ పెర్ఫార్మెన్స్. మధ్యలో ఏది ఉండదు. సో కరెక్ట్గా మేము పెర్ఫామ్ చేయగలిగి, మేము కరెక్ట్గా ఎమోట్ చేయగలిగితే ఆ ఎక్స్పీరియన్స్ ఎవరు ఇవ్వరు, సినిమా ఇవ్వలేదు అన్నట్టు. అది ఆ ఒక్క క్వాలిటీతో సినిమా థియేటర్ బతుకుతుంది ఇప్పటికి కూడా. అండ్ అది ఫర్ ఎవర్ ఉంటుంది. మంచిగానే చేయడైనా కూడా దీనికి కొంతమంది ఆడియన్స్ ఉన్నారు. అది ఆడియన్స్ అది ఎప్పటికీ ఎన్ని ఆల్టర్నేట్ వచ్చినా కూడా వస్తుంది. సో మీరు అన్నట్టు తగ్గింది అని, కానీ చచ్చిపోలేదు, అది చచ్చిపోదు కూడా. సార్, మూవీ తీయడానికి ఒక నిర్మాత ఉండాలి, ఒక ప్రొడ్యూసర్ ఉండాలి. ఈ నాటక రంగానికి వీళ్ళు ఎవరైనా ఉంటారా సార్? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. స్పాన్సర్స్ ఉంటారు. ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే సినిమా అనేది కమర్షియల్ ఆర్ట్. ఇక్కడ సామాజిక అంశాలని కూడా తీసుకుని ఆ థీమ్లో చేసుకునే అవకాశం ఉంటుంది. సినిమాలో అయితే ప్యూర్ ఎంటర్టైన్మెంట్, వాళ్ళ మనిషిలో ఉన్న అదర్ సైడ్ వీక్నెసెస్ లేకుంటే మేక్ బిలీవ్ ఫర్ వేరియస్ రీజన్స్ అనేక అంశాలు కలిగి ఉంటే వాళ్ళని ఎమోట్ చేయటమే, వాట్ ఎవర్ ఏ మీన్స్లో అయినా కానీ వాళ్ళని రియాక్ట్ చేసి దాంట్లో నుంచి డబ్బులు తీసుకోవటం అనేది సినిమా పని. సామాజిక అంశాలు అవన్నీ ఉన్నా కూడా అవి ఎంకరేజింగ్గా ఉండవు, ఫర్ ఎవర్గా చేయరు. థియేటర్లో అయితే దాదాపు ప్రతి థియేటర్, ప్రతి థీము ఏదో ఒక సామాజిక అంశంతో కలిసి ఉంటుంది. సో అట్లా ప్రభుత్వము కొంచెం అసిస్టెన్స్ ఇస్తుంది, కొంచెం డోనర్స్, కొంతమంది మంచి కార్పొరేట్ కంపెనీస్. సిన్స్ దిస్ వర్క్ ఈజ్ వెరీ నోబుల్, సో అందుకని వాళ్ళు స్పాన్సర్స్గా ఉంటారు. థియేటర్కి ఒక అంటే డబ్బులు సంపాదించుకునేంత లేకున్నా కూడా నష్టం లేకుండా మాత్రము ఒక మంచి, ఇప్పుడు నేను అన్నట్టు అంబేద్కర్ జీవిత చరిత్ర కానీ
అండ్ తెగారం అలాంటి పూనకాలు వచ్చే దాని మీద సినిమాలో ప్రతిసారి చేయలేముగా. కొన్ని సినిమాలు ఆ పూనకాన్ని దైవత్వం చూసి రాంగ్ సైడ్లో ఎమోట్ చేసి కోట్లు కోట్లు సంపాదించుకునే సందర్భాలే ఉంటాయి. కానీ థియేటర్లో మాకు నోబుల్ వర్క్ చేయాలనే ఆలోచన, మంచి కంటెంట్ క్రియేట్ చేయాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి ఇది తప్పు అని చెప్పుకొని చెప్తాం. వీ డోంట్ హ్యావ్ దట్ కమర్షియల్ మార్కెట్ ఫోర్స్ లేకపోవడం మాకు అడ్వాంటేజ్. సో మేము మంచిగా చెప్తాం. సో నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటాం డెఫినెట్గా. థియేటర్ ఆర్టిస్ట్కి పేమెంట్ ఎవరు డిసైడ్ చేస్తారు, ఎలా డిసైడ్ చేస్తారు సార్? దానికి కూడా స్పాన్సర్స్ ఉంటారు కదా, ఆ స్పాన్సర్స్ ఇచ్చే మనీని బట్టి వీళ్ళకి ఇది ఇక్కడ ఒకటి చాలా మంచి పాయింట్ ఏంటంటే, నేను చిన్న రోల్ చేసిన పెద్ద రోల్ చేసిన అట్లేముండదు. అందరికీ 10 రూపాయలు వస్తే అందరికీ తలా ₹1. ఇక్కడ అట్లా డిఫరెన్సెస్ కూడా ఇక్కడ ఉండవు, అందరికీ సమానంగా ఇస్తారన్నమాట. సో ఏ క్యారెక్టర్ చేసినా అందరికి దాదాపు ప్రతి ఒక లేడీ క్యారెక్టర్ కొరకు కొంచెం ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే నాట్ బికాస్ షీ ఈజ్ సుపీరియర్, బికాస్ ఆమెకు ఒక ట్రావెలింగ్ కానీ మేకప్ కానీ కొంచెం అలంకరణ కానీ కొంచెం ప్రత్యేకమైన ఖర్చులు ఉంటాయి కాబట్టి అందుకే ఆమెకు అట్లా అకామిడేట్ చేయడానికి. సో నా రెమ్యునరేషన్ విషయంలో తక్కువ వచ్చినా కూడా సుపీరియర్ ప్రతి ఒక్కరికి అదే కష్టం. ఒక్కడు ఉన్నా కూడా ప్రాక్టీస్ అందరితో చేయాలి, అన్నిసార్లు చేయాలి. సో దట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్వాలిటీ. మీరు ఎవరు అడగలే ఈ క్వశ్చన్, నేను ఎప్పుడు చెప్పలేదు. దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ క్వాలిటీ, వెరీ డెమోక్రటిక్ వే. సార్ ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది కదా, థియేటర్ ఆర్ట్స్కి ఏ విధంగా టెక్నాలజీ ఉపయోగపడుతుంది? అంటే ఇప్పుడు హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ సెంట్రిక్గానే పెర్ఫార్మెన్స్ విషయంలో వస్తుంది. మెయిన్ పైవటల్ రోల్ మనిషి, ఆర్టిస్ట్ది. ఆయన డ్రైవ్ చేయాలి. అప్పుడు టెక్నాలజీ ఉన్నా లేకున్నా కూడా మనకేమీ ఫరక్ పడదు. అది ఒకటి. సో మెయిన్ ఒకటి. రెండోది ఏంటంటే టెక్నాలజీ అంటే లైట్స్, బ్యూటిఫుల్ లైట్స్, ఇంకొంచెము మనం చెప్పే విషయాన్ని గ్రాఫికల్గా అంటే కొంచెం ఎల్సిడీస్ కంప్యూటర్స్ చేసుకోవటం ఒకటి. అండ్ మ్యూజిక్ యాడ్ చేయటము, మ్యూజిక్ కంపల్సరీ సపోర్ట్ సిస్టమ్స్ కావాలి కదా, దాంట్లో మేము టెక్నాలజీ వాడుకుంటాము. అండ్ సెట్స్ని కూడా టెక్నాలజీ ద్వారా, ఆర్ట్ అండ్ టెక్నాలజీ ద్వారా చేయాల్సిందే. సో మీ కరోనా టైంలో ఎవరు కలుసుకునే వీలు లేకుండా ఉంది, లాక్డౌన్ అయింది. అప్పుడు కూడా మేము పెర్ఫామ్ చేసి మేము ప్రాక్టీస్ చేసుకోవాలి. క్రూషియల్ పార్ట్ ఇన్ థియేటర్ ప్రాక్టీస్, థియేటర్ ఈజ్ ప్రాక్టీస్, రిహార్సల్స్. సో మేము గ్రూప్ కాల్స్ ద్వారా, గ్రూప్ వీడియో ద్వారా ఆ టెక్నాలజీ వాడుకొని మేము మేజర్ పార్ట్ పర్ఫామ్ మేము చేసేసుకున్నాం. సో అట్లా మేము బయట ఉన్న టెక్నాలజీని థియేటర్కి అప్లై చేసుకున్నాం అన్నట్టు. కొన్నిసార్లు మేకప్ విషయంలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ చాలా హెల్ప్ అయినాయి. అది కూడా పార్ట్ ఆఫ్ టెక్నాలజీ అనుకోవచ్చు. యాజ్ ఎ సెడ్, టెక్నాలజీ, మెయిన్ స్ట్రీమ్ టెక్నాలజీ ఉన్నా లేకున్నా కూడా ఇది హ్యూమన్ సెంట్రిక్ కాబట్టి, సో ఉన్నా లేకున్నా కూడా మనిషి మీద ఆధారం ఉంటుంది కాబట్టి అకార్డింగ్ టు దట్ మేము చేసాము. చాలా జాగ్రత్తగా మినిమలిస్టిక్ అప్రోచ్తో టెక్నాలజీని తీసుకొని మేము దాన్ని చేసుకుంటున్నాము. ఇంకా చేయొచ్చు, టెక్నాలజీని ఇంకొంచెము అప్లై చేసుకోవచ్చు. యాజ్ సెడ్, ద మూమెంట్ మనం కంటే ఎక్కువ వేరే సోర్సెస్ కావాలంటే ఫైనాన్షియస్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, సో అవి ఎప్పుడు హర్డిల్స్ ఉంటూనే ఉన్నాయి. సార్, థియేటర్ ఆర్ట్స్లో ఉమెన్స్కి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుందా? సేఫ్టీ ఉంటుంది, చాలా సేఫ్టీ ఉంటుంది. రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది సార్? చాలా డిమాండ్ ఉంది వాళ్ళకు. ఓకే. ఎందుకంటే ఎప్పుడు
రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ థియేటర్లో లేడీస్కి చాలా డిమాండ్ ఉంది. సో వాళ్ళకి చాలా అండ్ వాళ్ళకి హెల్ప్ కూడా అవుతుంది. అండ్ వాళ్ళు లైక్ దే హ్యావ్ టు ట్రావెల్ ఎ లాట్. వాళ్ళు వాళ్ళతో పెట్టి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అన్నీ మేము ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటే అట్నే ఉండాల్సి వస్తుంది. సో ఫర్ దెమ్ ఆల్సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ వాళ్ళకు ఒక విధంగా వాళ్ళకు కెరీర్ ఆప్షన్కి కూడా ఉపయోగపడుతుంది. బికాస్ సిన్స్ డిమాండ్ ఈజ్ దేర్, తక్కువ మంది ఉన్నారు. సో డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం అకామిడేట్ చేయడానికి కొంచెం ఎక్కువ పే చేయటము, ఆ సిచ్యువేషన్ వల్ల కొంత అది వాళ్ళ కెరీర్ ఆప్షన్గా కూడా ఎమోషనల్ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంచగలుగుతుంది అనేది నా అబ్జర్వేషన్. సేఫ్టీ ఈజ్ దేర్. దాంట్లో ఐ హావెంట్ సీన్ ఎనీ అన్ట్రూవర్డ్ ఇన్సిడెంట్స్ ఇన్ థియేటర్స్, ఎస్పెషల్ ఉమెన్ విషయంలో. సార్ ప్రజెంట్ ఎంటర్టైన్మెంట్ షోలు బాగా జరుగుతున్నాయి కదా సార్, లైక్ జబర్దస్త్ కొంచెం వల్గర్గా ఉన్నప్పటికీ కూడా ఆర్టిస్టులకి ఎక్కువ ఇన్కమ్ సోర్స్ ఉందని చెప్పి ఈ థియేటర్ ఆర్టిస్టులు అక్కడ మొగ్గు చూపుతున్నారా? ఆ విధంగా ఏమైనా థియేటర్ ఆర్టిస్టులు తగ్గిపోతున్నారు అంటారా? అంటే థియేటర్ చాలాసార్లు ఛాలెంజెస్ ఫేస్ చేసింది. హ్యూమన్ అంటే కావలసిన నైపుణ్యం కలిగిన వ్యక్తుల క్రైసిస్ ప్రతిసారి ఉంటుంది థియేటర్కి. ఇది డైనమిక్ ఫీల్ కాబట్టి వచ్చేటోళ్ళు వస్తుంటారు, పోయేటోళ్ళు పోతుంటారు. అయితే ఏ ఆర్ట్ ఫామ్కైనా కూడా అనేక పార్శ్వాలు ఉంటాయి. రైట్ వేలో ప్రజెంట్ చేయటము, మంచి కంటెంట్, హెల్దీ వే కంటెంట్ క్రియేట్ చేయటము పద్ధతి. సో అదే ఆర్ట్ని, అదే పెర్ఫార్మింగ్ స్కిల్ని వెగటుగా, సెక్సిస్ట్గా అండ్ బూతులుగా చేసి ఎంటర్టైన్ చేయటం వాళ్ళు ఉంటారు. సో అది ప్రతి చోట ఉంది. సినిమాలో మంచి చెడు ఉన్నట్టు, ప్రతి ఆర్ట్ ఫామ్, మ్యూజిక్లో మంచి చెడు ఉన్నట్టు, ప్రతి దాంట్లో మంచి చెడు ఉన్నది. స్కిల్ అయితే సేమే, పెర్ఫామ్ చేయడం అనేది లేదు. వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ యు ఆర్ క్రియేటింగ్, వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యు ఆర్ గివింగ్ అనేది మ్యాటర్. సో అది థియేటర్స్కి ఉంది, సినిమాకు ఉంది, ప్రతి ఆర్ట్ ఫామ్కి ఉన్నది. థియేటర్ ఆర్ట్స్ అంటే సురభి నాట్య మండలి నుంచి ఎక్కువగా వింటుంటాము. అసలు ఎవరి సురభి నాట్య మండలి ఏమైనా వివరిస్తారా సార్? యా, మంచి క్వశ్చన్. సురభి వాళ్ళు మన ఇప్పుడు ఆ కర్ణాటక అండ్ ఇక్కడ చాలామంది ఉన్నారు, హైదరాబాద్. వాళ్ళు చాలా థియేటర్ ఎవాల్వ్ అయ్యే టైంలోనే వాళ్ళు థియేటర్నే ప్రాణంగా, ఇప్పటికి కూడా వాళ్ళు థియేటర్నే ప్రాణంగా పెట్టుకున్నారు అన్నట్టు. ఇప్పుడు ఏ పెర్ఫార్మెన్స్ కూడా ఏదో విధమైన కంట్రిబ్యూషన్ సురభి వాళ్ళతో ఉంటుంది. సెట్, లైట్, మ్యూజిక్, ఆర్టిస్టులు. సో ఈరోజే కాదు, వాళ్ళు ముందల నుంచి థియేటర్ 100 సంవత్సరాలు అయింది, వాళ్ళు 100 సంవత్సరాల పైన అయింది వాళ్ళు థియేటర్లో ఉండబట్టి. అదొక థియేటర్ అనేది ఒక కమ్యూనిటీగా, కులంగా ఏర్పడింది. అప్పట్లో వేరే కమ్యూనిటీ థియేటర్ చేసేవాళ్ళు మగవాళ్ళకి ఆడవాళ్ళ వేషం వేసి ఇచ్చేవాళ్ళు. ఆ నామ్ని కొట్టేసి ఓన్లీ లేడీస్ని డైరెక్ట్ పెర్ఫామ్ చేయించారు. ఆ టైంలో లేడీస్ నాటకాలు వేయటం, మేకప్ వేయటం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పే. అంటే ఆ పెర్ఫార్మింగ్కి వేరే విధమైన ఇమేజ్ ఉంది కదా. అలాంటి టైంలో వాళ్ళు దానికి ఒక శాంటిటీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో పెర్ఫామ్ చేయించి దాన్ని ఒక ప్రాణంగా, యజ్ఞంగా దాన్ని చేసి థియేటర్లో వాళ్ళు చాలా కంట్రిబ్యూట్ చేశారు. చాలా అంటే చాలా. అసలు సురభి లేనిది నాటక రంగం లేదు ఈ దేశంలో. సో వాళ్ళు ఎట్లా ప్రాక్టీస్ చేస్తుంటారంటే, ఒకటి ఇంకా వాళ్ళ లైఫ్లో ఎంత ఇమిడిపోయిందో చెప్తాను. దాదాపు అన్ని పౌరాణిక నాటకాలన్నిటిలో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటుంది.
అండ్ వాళ్ళు పిల్లలతో అప్పుడు వాళ్ళ లైఫ్ అంతా అంతే ఉంటుంది కాబట్టి పిల్లలకు పక్కన పాలిచ్చి వచ్చి మళ్ళీ పెర్ఫామ్ చేసి పోయేటట్టు ఉండే అంత వాళ్ళ లైఫ్లో థియేటర్ అంత ఇంక్లూడ్ అయ్యి ఉన్నది. దేర్ కంట్రిబ్యూషన్ ఈజ్ గ్రేట్. అప్పటికే కాదు, 100 సంవత్సరాల నుంచి అట్లనే ఉంది. అసలు వాళ్ళు ఎట్లా చేయగలిగారో అమేజింగ్, మామూలు విషయం కాదు. అండ్ మన తెలుగు స్టేట్స్ కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ గుర్తుపట్టి వాళ్ళకు దాదాపు ఎంత కావాలంటే అంత సపోర్ట్ సిస్టమ్ ఇచ్చింది. సరే, ప్రభుత్వం ఇచ్చింది, చాలామంది ఇచ్చినారు, కానీ వాళ్ళు దాన్ని నిలబెట్టడం మాత్రం వాళ్ళే చేసినారు. సో ఇన్స్పైరింగ్. అది సురభి వాళ్ళ గురించి మంచి క్వశ్చన్. సార్, తెలుగు భాషలో కాకుండా ఇంకా వేరే భాషలో ఏవైనా థియేటర్ ఆర్ట్స్ ఉన్నాయా? ఏ భాషలో ఎక్కువగా రన్ అవుతుంది? ఇంకా మనకంటే ఎక్కువ ఉంది, మనది తక్కువే. కన్నడ థియేటర్ పాపులర్, మరాఠీ థియేటర్ కమర్షియల్, అండ్ ఢిల్లీ, బాంబేలో హిందీ థియేటర్ చాలా పాపులర్. నార్త్ ఈస్ట్ స్టేట్లో కూడా చాలా పాపులర్. చాలామంది మొత్తానికి మంచి థియేటర్ ఆర్టిస్ట్ని క్రియేట్ చేసేది ఎన్ఎస్డి, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. అది దేశం మొత్తము ఒక క్వాలిటీ థియేటర్ ఆర్టిస్ట్లని క్రియేట్ చేసి తయారు చేస్తుంది. అక్కడ థియేటర్ పర్సూ చేయాలంటే ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. సో అందులో రావటం అంటే గగనమే. అయినా కూడా వచ్చినది నార్త్ ఈస్ట్, వాళ్ళ ఎన్ఎస్డి ఇన్ఫ్లుయెన్స్ నార్త్ ఈస్ట్ మీద చాలా ఉంది. అక్కడ కూడా థియేటర్ బాగానే ఉంది. అండ్ ఢిల్లీ అండ్ కలకత్తా అండ్ ముంబైలో హిందీది ఇక్కడ కమర్షియల్ థియేటర్స్ అంటే టికెట్ కొనుక్కొని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. సో గుజరాత్ మార్వాడి కమర్షియల్ థియేటర్ అని ఎంటర్టైన్ కూడా చేస్తుంది. మార్వాడీలో మరాఠీ థియేటర్లో చాలా పాపులర్. విజయ్ తెందుల్కర్ అని చాలా పాపులర్ థియేటర్ రైటర్ ఉన్నాడు. కన్యాదాన్ అని నేను ఎక్కడ థియేటర్ నాకు క్లిక్ అయిందంటే కన్యాదాన్ ప్లే. సో అట్లా సామాజిక అంశాలు, క్యాస్ట్ ఇష్యూని భలే డీల్ చేశాడు. అండ్ లండన్, యూరోప్ కంట్రీస్లో, ఇప్పుడు కూడా లండన్లో బ్రాడ్వే థియేటర్ అనేది క్లాసిక్ థియేటర్ ఫెస్టివల్స్ చాలా జరుగుతాయి అక్కడ. అండ్ అక్కడ ఇవి ఇందాక మీరు అన్న టెక్నాలజీ, సో మ్యాక్సిమం యూజ్ చేస్తారు టెక్నాలజీని. అన్ని రంగాలు, అన్ని ఆస్పెక్ట్స్లో పర్ఫెక్ట్గా యూజ్ చేసి సినిమా కంటే మంచి అనుభూతిని ప్రేక్షకునికి ఇస్తారు. టికెట్ కూడా అంతే ఉంటుంది. అది టాప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ టు ద ఆడియన్స్. సో అది ఇంటర్నేషనల్ థియేటర్ అచీవ్ చేసినాయి. కొన్ని ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్స్ జరుగుతాయి, దానికి లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాయి. అదొక సంప్రదాయంగా కూడా షేక్స్పియర్ నాటకాలు, అవి బెర్నార్డ్ బ్రెస్ట్ నాటకాలు, ఇవన్నీ వాళ్ళు వేసి ఒక సాంప్రదాయంగా కూడా చేస్తున్నారు. అక్కడ వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ప్రజలే టికెట్ కొనుక్కొని చూస్తారు. దానికి ఒక కమర్షియల్ విలువ ఉంది కాబట్టి బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఇటు థాయిలాండ్ ఇటు సైడ్ కూడా చాలా మంచి థియేటర్స్ షోస్ జరుగుతున్నాయి. నేను వెళ్ళలేదు, విన్నాను. అక్కడ కూడా చాలా థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పెట్టి మరి కొనుక్కుంటారని విన్నాను. సార్, ఇప్పుడు మీరు చెప్పిన వాటన్నిటిలో కంపేర్ చేసుకుంటే మన తెలుగు థియేటర్ ఆర్ట్స్ అనేది లోగానే నడుస్తుంది కదా, ఎందుకు? దానికి ఏదైనా కారణం ఉందా? అంటే నేను లో అనేది మన పర్సెప్షన్. నేను ఎట్లా చూస్తా అంటే నడుస్తుంది, ఎట్లా పోయిందా లేదో, నడుస్తుందా లేదా, థియేటర్ యాక్టివిటీ ఉందా లేదా అనేది చూస్తా. ఎందుకు అంటే మనకు సినిమా ఇష్టం. సినిమా నాట్ ఓన్లీ థియేటర్ని కాదు, అన్ని ఆర్ట్స్ని అది మింగేసింది. ఓకే. అండ్ అది సహజమైన పరిణామమే. ఒకటి వస్తే పెద్దది, వస్తే పెద్దది, చిన్నవి వెళ్ళిపోతాయి కదా. అన్ని లైవ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ని అది మింగేసింది. ఎందుకంటే జనాలకు ఈజీ ఆల్టర్నేట్ దొరికింది కాబట్టి. అయితే థియేటర్ మిగిలింది. మిగతావి కూడా ఉన్నాయి,
మిగతావి కూడా ఉన్నాయి కానీ అందులో ఆర్ట్ ఫామ్స్లో ఒక కంప్లీట్ సినిమాకు ఉన్నంత కంప్లీట్నెస్ ఉండదు. ఒక స్టోరీ ఉండదు, ఒక స్టోరీ ఉంటుంది అన్ని దాంట్లో, స్టోరీ, కథ, కథనము, క్యారెక్టర్స్ ఉంటాయి కానీ థియేటర్ హ్యాజ్ ఒక కంప్లీట్ షేపు, ఒక ఫామ్ ఉంటుంది. అందులో వేరే ఆర్ట్ ఫామ్స్లో ఉన్నా కూడా పెర్ఫామ్ చేసే వేదికలు లేకపోవడం వల్ల చిన్న చిన్నగా పోతున్నాయి. యక్షగానము, కొన్ని ఒగ్గు కథ ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చాయి. థియేటర్ మాత్రము తగ్గింది బికాజ్ ఆఫ్ ఫిల్మ్, టీవీ, కానీ చచ్చిపోదు. అంతర్జాతీయ స్థాయిలో థియేటర్ ఆర్ట్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటారు సార్? లండన్, నాకు తెలిసినంత లండన్, ఫ్రాన్స్ ఇక్కడ బాగున్నాయి. అండ్ లండన్లో బ్రాడ్వే థియేటర్ అనేది చాలా పాపులర్ అని విన్నాను. నేను కూడా ఎప్పుడైనా అవకాశం వస్తే వెళ్ళి అక్కడ చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. నాకు నా అవగాహన ప్రకారం లండన్ అంతర్జాతీయ స్థాయిలో షేక్స్పియర్ నాటకాలు, ఇంగ్లీష్ థియేటర్ ఈజ్ వెరీ వెల్ నోన్ థియేటర్ నాకున్న అవగాహన ప్రకారం. సినిమాలో తెలంగాణ ఆర్టిస్టులు చాలా తక్కువగా ఉన్నారు. థియేటర్ ఆర్టిస్ట్ లాగా ఎక్కువ మంది సర్వే అవుతున్నారు. వాళ్ళకి ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాతకి ఆ ఆర్టిస్టులకి ఎలాంటి సౌకర్యాలు కల్పించింది ప్రభుత్వం? యాక్చువల్గా మూమెంట్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది సినిమా ఇండస్ట్రీని. సో చిన్నగా అది ఒక ఇన్ఫీరియర్ ఎక్స్ప్రెషన్గా కాకుండా హీరోకు ఒక ఇది స్టాండర్డైజేషన్ అనేది కొట్టిపడేసింది భాషాపరంగా. సో హీరోలకు కూడా పెట్టడము, మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్స్ కూడా పెట్టడము, హీరోయిన్లకు పెట్టడము, దాంతో తెలంగాణ యాక్సెంట్, తెలంగాణ యాస, తెలంగాణ భాష మీద పట్టున్న వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. సో అది ప్రభుత్వం సపోర్ట్ లేకుండానే ఉద్యమం ద్వారా వచ్చింది. సో దానికి ఒక యాక్సెప్టెన్సీ, దానికి ఒక గ్లామర్, దానికి ఒక క్రేజీ వాల్యూ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆంధ్ర రీజన్ ఉన్న రైటర్స్ కూడా వాళ్ళు ఇక్కడ లిటరేచర్ ఎక్స్పోజ్ కావాలని, లేకుంటే ఇక్కడున్న భాష మీద కమాండ్ ఉన్న వాళ్ళ సహాయం తీసుకొని, సో నాకు ఈ భాష మాట్లాడే వాళ్ళు కావాలి, ఈ భాషలో సీన్ క్రియేట్ చేయాలి, ఈ పదాన్ని ఏమంటారు అని తెలుసుకునే డెవలప్మెంట్ వచ్చింది. దానితో హ్యాపీగా ఉన్నాను. సో అదే కావాలి మనకు. అండ్ ప్రభుత్వం అంటే సాంస్కృతిక శాఖ, మామిడి హరికృష్ణ గారు విపరీతమైన సపోర్ట్ ప్రభుత్వం తరఫున, ఎన్నో వర్క్షాప్స్, అంటే ఆయన సినిమా ఛాన్సులు ఇప్పిస్తున్నాడు. ఇప్పియటం అనేది అది చాలా చిన్న విషయం, కానీ ఆ టాలెంట్ని తయారు చేసి, ఒక టాలెంట్ పూల్ని తయారు చేయడం, విపరీతమైన వర్క్షాప్స్, వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ చేసేందుకు వాళ్ళు సినీ వారం అని, అండ్ మనకున్న నెంబర్ 1 నేషనల్ థియేటర్ రవీంద్ర భారతి, అక్కడ ఫెస్టివల్స్ కండక్ట్ చేయటము, వాళ్ళకు ఆ స్కిల్ డెవలప్ చేసుకుంటా అంటే, స్కిల్ అన్ని రంగాల సినిమాకు ఏమైతే అవకాశాలు ఉంటాయో, ఏవైతే స్కిల్ కావాలో, డైలాగ్ చెప్పుకోవటము, యాక్టింగ్ చేయటము, మ్యూజిక్, ఇవన్నీ రంగాలు ఉంటాయి. అన్నిటికీ వాళ్ళు ఫ్రీగా సపోర్ట్, ట్రైనింగ్ అసిస్టెంట్స్ ఇచ్చారు వితౌట్ ఎనీ కండిషన్స్. అది చాలా పెద్ద పని మామిడి హరికృష్ణ గారు చేసిన పని. కన్క్లూడ్కి ముందు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్ మా వ్యూవర్స్కి? అదే దీన్ని మొత్తము నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. అండ్ థియేటర్ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, మన పర్సనాలిటీని కూడా మంచిగా డెవలప్, వ్యక్తిత్వ నిర్మాణంలో చాలా ఉపయోగపడుతుంది. మీ పిల్లలకు ఎస్పెషల్లీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పేరెంట్స్కి కానీ, పిల్లలకు డ్రామాని ఎక్స్పోజ్ చేయండి. అండ్ వాళ్ళు ఆటోమేటిక్గా ఆ ప్రాక్టీస్ డెఫినెట్గా వాళ్ళ పర్సనాలిటీ మంచిగా ఎవాల్వ్ కావడానికి ఉపయోగపడుతుంది ఒకటి. అండ్ సినిమా వాళ్ళకు కూడా టాలెంట్, అంటే సరే హీరోయిన్లని ఇక్కడి నుంచి పికప్ చేసుకోకున్నా కూడా దానికి క్యారెక్టర్స్ చాలా అవసరం ఉంటుంది సినిమా విలువని
అండ్ కంటెంట్ విలువను పెంచడానికి డెఫినెట్గా థియేటర్ ప్రాక్టీషనర్స్ని తీసుకోవాలని కోరుతున్నాను. 2 అండ్ ఇప్పుడు డ్రామా థెరపీ నాకు కూడా ఎట్లా థెరపెటిక్గా విలువ పెరిగిందో డ్రామా థెరపీ అనే కాన్సెప్ట్ కూడా ఇప్పుడు ఎవాల్వ్ అవుతుంది. సో డ్రామా నేర్చుకున్న వాళ్ళు కూడా విత్ సైకాలజిస్ట్ ఒకళ్ళ క్వాలిఫికేషన్ ఉంటే కూడా డ్రామా థెరపీ కూడా మన మెంటల్ హెల్త్ ఇష్యూస్లో ఉపయోగపడుతుంది అనేది అది ఒక పికప్ అవుతుంది అది కూడా. సో డ్రామా థియేటర్ అనేది చాలా వివిధ రంగాలలో దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంది, దాని ప్రభావం ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, మీరు మాకు మా ప్రేక్షకులకి థియేటర్ ఆర్ట్స్ గురించి, అందులో మీకున్న ఎక్స్పీరియన్స్ గురించి చాలా విలువైన విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా వ్యూవర్స్, చేగొండి చంద్రశేఖర్ గారి నుంచి థియేటర్ ఆర్ట్స్ గురించి చాలా వివరాలు తెలుసుకుందాం కదా. ఇవన్నీ మీ అందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.